సర్వజ్ఞాని, సంపదలకు నిలయమైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ఈ మంచి సమయాన్ని, అవకాశాన్ని ఆ మంచి దేవుడు మహోన్నతుడు మన జీవితంలో మనకు ప్రసాదించినందుకు ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు సాగుదాం. దేవుడు తన కనికరాన్ని, తన వాత్సల్యతను, తన ప్రేమను మన పట్ల ప్రభు వెల్లడిపరిచి వ్యక్తం చేసి మనము దేవుని కొరకు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యం చేత రూపాంతరపరచబడి ఒక చక్కని రూపాన్ని, ఆత్మీయమైన అందాన్ని మనము దేవుని ద్వారా పొందుకోవాలి అని ఆ కృప కలిగిన ఆ మహోన్నతుడు మన పట్ల అంత మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పుటలో ఎంతమాత్రం కూడా సందేహం లేనే లేదు. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం కొరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచన భాగం. ఈ ఆదికాండం 39:23 వచన భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే దైవ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆ మాటలో ఈ విధంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అది ఏంటి అని మనం చూడగలిగితే, యెహోవా అతనికి తోడై ఉండేడు గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అని ఈ వాక్య భాగంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోసేపు దేవుని సన్నిధిలో నీతిమంతుడు, నమ్మకస్తుడు, దేవునితో సహవాసాన్ని కోరుకొని దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించిన వ్యక్తిగా మనకు బైబిలు తన జీవితాన్ని ఆ విధంగా పరిచయం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్న మాట మనం చూడగలిగితే, చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన ఏ పని గురించి కూడా అనే విచారణ చేయక యోసేపుకు సమస్తాన్ని అప్పగించాడు అని బైబిల్ గ్రంథంలో ఆ విధంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యోసేపు చేతికి సమస్తాన్ని పోతిఫర్ అప్పగించాడు అని అంటే, ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే చెరసాల నాయకుడు అప్పగించాడు అని అంటే యోసేపు ఎంత నమ్మకస్తుడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడై ఉన్నాడు. ఆ నమ్మకస్తుడు కనుక చెరసాలలో యోసేపు వేయబడినప్పటికీ కూడా ఆ చెరసాల అధిపతి దగ్గర, అధిపతి ముందు ఏ విధంగా కనిపించాడు అని మనం చూడగలిగితే, ఖైదీగా వచ్చిన ఆయన, బందీగా వచ్చిన ఆయన, ఆ చెరసాల నాయకుని యొక్క కనికరము, కటాక్షం కూడా ఆయన పొందుకున్నాడు. ఆ విధంగా దేవుడే చేశాడు అని ఈరోజు ఈ లేఖన భాగంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. మన ముందు ఉన్న మనుషులు చెడ్డవారే కానివ్వండి, మంచివారే కానివ్వండి, మన ముందు ఉన్న వ్యక్తులు అధికారులే కానివ్వండి, ప్రధానులే కానివ్వండి, వారు ఎవరైనప్పటికీ కూడా వారి ముందు మన జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోనకుండా మనము కాపాడుకుంటూ ముందుకు దేవుల్లో దైవికంగా సాగాలి అని ఈరోజు వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా యోసేపు ఎవరు అని మనం చూడగలిగితే నమ్మకస్తుడు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. రెండవది, దేవుని వాక్యం మనం చూడగలిగితే అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అని ఈ మాటను మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం.
అతడు చేసే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చాడు. అతను చేసే ప్రతి పనిలో కూడా దేవుడు అభివృద్ధిని, ఫలింపుని, ఆ పని క్షేమకరంగా, దీవెనకరంగా, నెమ్మదికరంగా, సమాధానకరంగా, తను అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని కూడా, తను చేయి పెట్టే ప్రతి పని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి, ఆశీర్వదింపబడిన వ్యక్తి అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచన భాగం మన వాక్యంలో చూడగలిగితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఎంట ఉండెను అని దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. అనగా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక అతడు ఉన్న ఐగుప్తీయుని ఇంటిని కూడా దేవుడు వర్ధిల్లింపచేశాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. ఈ ఆశీర్వాదం ఎక్కడిది, ఎవరిలో ఉంది అని మనం చూడగలిగితే, తన పితరుడైన, తన పెద్దలైన అబ్రహాము జీవితంలో కూడా ఈ ఆశీర్వాదం ఉంది. ఎలాగూ, ఏ విధంగా అని మనం చూడగలిగితే, ఆదికాండం 12:1 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అబ్రహాము దీవించిన వారిని దేవుడు దీవిస్తాడు అని చెప్పాడు. నీవు అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు చెప్పాడు. అనగా తన పితరులు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో అటువంటి ఆశీర్వాదాన్ని ఈరోజు యోసేపు కూడా దేవుని ద్వారా పొందుకున్నాడు అని ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపు యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ వచ్చాడు. నమ్మకత్వం కలిగినవాడు గనుక, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక, యోసేపు దేవుడు తన జీవితంలో దేవుడు తోడుగా ఉండే విధంగా జీవించాడు గనుక, ఆ జీవితాన్ని దేవుడు చూసి యోసేపుకు అంచంచులుగా దేవుడు తన దీవెనను కృమ్మరిస్తూ సహాయం చేస్తూ వచ్చాడు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని ప్రభు చెప్పారు. ఈరోజు ఒక వ్యక్తి దేవునిలో, దేవుని కొరకు దైవికంగా నమ్మకంగా ఉంటే, ఆ నమ్మకమైన వానికి దీవెనలు ఎంత మెండుగా ఉంటాయో, ఎంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయో మనము చెప్పలేము, చెప్పజాలలేము. అంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనము దేవుని ద్వారా పొందుకుంటాం. ఆదికాండం 49:23 వాక్యాన్ని మనం చూడగలిగితే, విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి అని మరొక వ్యక్తి గురించి ఇక్కడ చెప్పబడిన మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అతని విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి అని అంటే, ఇది కూడా యోసేపు గురించి చెప్పిన మాటే. ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే, తన జీవితంలో ఎంత నలిగిపోయాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, ఆ శ్రమల మధ్యన శత్రువులైన విలుకాండ్రు ఎంత వేధించారో, ఎంత శోధించి ఇటువంటి బాణములు వారు వేయగలిగారో, అవన్నీ కూడా యోసేపు తన జీవితంలో సహించుకుంటూ వచ్చారు అని ఈరోజు మనం గమనించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచన భాగం. దానియేలు 6:22 దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను అని ఇక్కడ వాక్యములో
మనం చూస్తూ ఉంటున్నాం. సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను అనే ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. దానియేలు దేవుని దృష్టికి ఎవరు అని మనం చూడగలిగితే నిర్దోషి అని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఆ వ్యక్తి నిర్దోషిగా, నిందారహితునిగా దేవుని కొరకు జీవించగలిగితే అటువంటి వ్యక్తి మీదకి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా రావటానికి దేవుడు కృప చూపెడతాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. నిర్దోషి గనుక ఆయన తన దూతను పంపించి ఆ సింహములు బారిన పడకుండా దానియేలును దేవుడు తప్పిస్తూ సహాయం చేస్తూ వచ్చారు అని ఈరోజు దైవ వాక్యంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక చివరిగా మరొక మాట, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 3వ వచన భాగం. ఈ దావీదు సంకీర్తన 37:3లో వ్రాయబడిన మాట ఏంటి అని మనం చూడగలిగితే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అనే మాటను ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవుని పట్ల నమ్మకం ఉంచి మేలు చేయాలి, దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించాలి అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అనగా అర్థం ఏంటంటే, ఈ దేశంలో నివసించే ప్రతి ప్రభు బిడ్డ కూడా నమ్మకంగా దేశము కొరకు మేలు చేయొచ్చు, నమ్మకంగా సత్యాన్ని కలిగి అనుసరిస్తూ దేశము కొరకు మేలు చేసే వ్యక్తులుగా ఉంటే నిజంగా ప్రభు చూసి సంతోషించి ఆనందిస్తారు. ఆయన ఒక వ్యక్తి దేవుని కొరకు ఈ విధమైన జీవితాన్ని దేవుని ద్వారా కలిగి ఉంటే చాలా మంచిదే. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుడు ఇటువంటి జీవితాన్ని బ్రతుకును మనకు, మన కుటుంబానికి ప్రసాదించాలని మనం దేవునిలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేసి ప్రసాదించి తన కృపతో దేవుడు నింపి సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్.